స్ఫురత్సహస్రారశిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం పాణి వినాశి విష్ణోచక్రం సదాహం శరణం ప్రపద్యే. రణత్కింకిణీజాలేన రాక్షసఘ్నం మహాద్భుతం వ్యాప్తకేశం విరూపాక్షం ప్రపద్యేహం సుదర్శనం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే సుదర్శనాయ నమః. భక్తులందరికీ, భాగవతోత్తములందరికీ జై శ్రీమన్నారాయణ. సుదర్శనమూర్తి అంటే అందరికీ తెలిసినదే, చాలా శక్తివంతమైన వాడు. ఎందుకని మనకుండేటువంటి సకల దుష్టగ్రహ, నవగ్రహ, శత్రుగ్రహ, నరఘోష, నరబాధలన్నీ కూడా ఆయన తీసేసి మనల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? శ్రీమన్నారాయణుడి యొక్క కుడి చేతిలో ఆయన కొలువై ఉంటాడు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి చిత్తా నక్షత్రం రోజున ఆ సుదర్శనుడి యొక్క మూర్తిని మనం ప్రసన్నం చేసుకొని మనకు ఉండేటువంటి సకల గ్రహదోషాలు పోగొట్టుకోవడం కోసం పెద్ద సుదర్శన యజ్ఞము అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకున్నాము. 90% మంది వచ్చే సంవత్సరం కూడా మీరు హోమం చేసేలా ఉంటే మాకు తెలియచేయండి, మేము చేయించుకుంటాం మళ్ళీ అని చెప్పి ఆ సందర్భంగా మళ్ళీ మీ అందరికీ నేను మీడియా ముందుకు వచ్చి తెలియజేస్తున్నాను. రాబోయే జూలై 31వ తారీఖు గురువారం రోజున సుదర్శనమూర్తి ఆవిర్భవించినటువంటి విశేషమైనటువంటి రోజు. ఆ రోజు మళ్ళీ ఈ సుదర్శన యాగము చేయడం కోసం సంకల్పించాము. ఇది మనం రాజమహేంద్రవరంలో జమీందార్ మెట్ట అని చైతన్య హాస్పిటల్ పక్కన ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి నిర్ణయించాము. ఉదయం 8 గంటలకి హోమం ప్రారంభం అవుతుంది, మధ్యాహ్నం వరకు జరుగుతుంది. దీని తాలూకు వివరాలన్నీ కూడా మీరు నాకు స్వయంగా ఫోన్ చేసి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. తప్పకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.